ఇవాళ మనం డిస్కస్ చేయబోతున్న యానిమే జుజుట్సు కైసెన్ సీజన్ 2 పార్ట్ 2. మీరు పార్ట్ 1 చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, వెళ్ళి చూడండి. గోజో తోజీ ఫైట్ చేసుకుంటారు. తోజీలో కర్స్ ఎనర్జీ ఉండదు. కర్స్ ని చిన్నగా చేసి తనలో పెట్టుకొని తిరుగుతాడు. కర్స్ లో కర్స్డ్ ఆబ్జెక్ట్స్ ఉంటాయి. కర్స్ తనలో ఉంది కాబట్టి కర్స్ ఎనర్జీ బయటికి రాదు. అందుకని బ్యారియర్స్ ప్రాబ్లం లేకుండా దాటగలిగాడు. గేతో, మేమిక్కడ ఉన్నామని నీకెలా తెలిసింది? మా కర్స్ రెసిడ్యూస్ ఎక్కడా ఉండకుండా చూసుకున్నాము అంటే తోజీ ఫుట్ ప్రింట్స్ సెంట్ బట్టి వచ్చాను అంటాడు. గేతో, ఒక అమ్మాయి బయట ఉంది, ఆమెకి ఏమైంది అంటే తోజీ చనిపోయి ఉండొచ్చు, నాకు తెలియదు అంటాడు. గేతోకి ఇంకా కోపం వస్తుంది. తోజీ మీద కర్స్ ఉంది, ఆ కర్స్ ని నా టెక్నిక్ తో అబ్జర్వ్ చేసుకుంటాను అనుకుంటాడు. కానీ అంతలో తోజీ గేతోని అటాక్ చేస్తాడు. గేతో ఓడిపోతాడు. నిన్ను చంపేస్తే నువ్వు అబ్జర్వ్ చేసుకున్న స్పిరిట్స్ అన్ని ఏమవుతాయో తెలియదు, అందుకే నిన్ను బ్రతికి ఉంచుతున్నాను అంటాడు. సడన్ గా తనకి కొడుకున్నాడని, తనే మెగుమి అని పేరు పెట్టాడని గుర్తొస్తుంది. రీకో బాడీ టైమ్ వెసిల్ అసోసియేషన్ వాళ్ళకి అప్పచెప్తాడు. తనకి ఇస్తానన్న డబ్బులతో పాటు బోనస్ కూడా ఇస్తారు. తోజీ తన పార్ట్నర్తో కురోయిని చంపమన్నాడు, కానీ అతను చంపలేదు. తోజీ వెళ్తూ ఉంటే గోజో వస్తాడు. గోజో రివర్స్ ది కర్స్ టెక్నిక్ తో తన గాయాలని నయం చేసుకుని బ్రతికాడు. గోజో తోజీ ఫైట్ చేసుకుంటారు. గోజో ఇంతకు ముందు కన్నా చాలా స్ట్రాంగ్ గా ఉంటాడు. తోజీని ఓడిస్తాడు. చనిపోయే ముందు ఏమైనా చెప్పాలా అంటే తోజీ 2-3 ఏళ్ల తరువాత నా కొడుకుని జెనిన్ క్లాన్ కి అమ్మేస్తారు. ఆ క్లాన్ నన్ను రిజెక్ట్ చేసింది, నీ ఇష్టం వచ్చింది చేసుకో అని చెప్తాడు. తోజీ చనిపోతాడు. షోకో గేతోకి ట్రీట్మెంట్ ఇస్తుంది. గోజో రీకో బాడీని తీసుకొని వస్తాడు. అక్కడ కొంతమంది టైమ్ వెజల్ అసోసియేషన్ వాళ్ళు రీకో చనిపోయింది అని చప్పట్లు కొడుతూ ఉంటారు. గోజో బ్రతికే ఉన్నాడు అని గేతో షాక్ లో చూస్తూ ఉంటాడు. గోజో, ఇక్కడ ఉన్న వాళ్ళని చంపేద్దామా, నాకిప్పుడు ఏమీ ఫీలింగ్స్ లేవు అంటాడు. గేతో, వద్దు, వీళ్ళని చంపినా ప్రయోజనం ఉండదు, వీళ్ళు ఆర్డర్స్ ఫాలో అవుతున్నారు అంతే అంటాడు. 1 year తర్వాత ఆగస్ట్ 2007. గోజో ఇప్పుడు చాలా స్ట్రాంగ్ గా అయ్యాడు. ఒక్కడే మిషన్స్ కి వెళ్ళగలుగుతున్నాడు. షోకోని డేంజరస్ మిషన్స్ కి పంపరు, తను ఎక్కువ ల్యాబ్ లో ఉంటుంది. గేతో కూడా ఒక్కడే మిషన్స్ కి వెళ్లాల్సి వస్తుంది. గేతో రోజు కర్స్ ని ఓడించి తింటూ ఉంటాడు. కర్స్ టేస్ట్ అస్సలు బాగోదు. ఎవరి కోసం ఇదంతా చేస్తున్నాను అనిపిస్తుంది. అయినా జుజుట్సు సార్సరర్ గా నేను చెయ్యాల్సిన పనులు చెయ్యాలి అనుకుంటాడు. నెక్స్ట్ రోజు హైబరా కలుస్తాడు. గేతో, నువ్వు సార్సరర్ గా కంటిన్యూ అవ్వగలుగుతున్నావా, కష్టంగా లేదా అని అడుగుతాడు. హైబరా, నేను చేయగలిగినంత చేస్తూ హ్యాపీగా ఉన్నాను అని వెళ్తాడు. స్పెషల్ గ్రేడ్ సార్సరర్ సుకుమి యూకి వస్తుంది. యూకీకి స్కూల్లో రూల్స్ నచ్చవు. కర్స్ తో ఫైట్ చేయడం కాకుండా కర్స్డ్ స్పిరిట్స్ లేని ప్రపంచం సృష్టించాలి అని ఉంటుంది. కర్స్ నాన్ సార్సరర్స్ నుంచి పుడుతుంది. కర్స్ లేని ప్రపంచం సృష్టించాలంటే 2 మార్గాలు ఉన్నాయి. ఒకటి, ప్రపంచంలో అందరికీ కర్స్డ్ ఎనర్జీ లేకుండా చెయ్యాలి, లేదా అందరికీ కర్స్డ్ ఎనర్జీని కంట్రోల్ చేయడం నేర్పాలి. ఫస్ట్ మార్గంలో అయితే సక్సెస్ అవుతాము అనిపిస్తుంది. ఎందుకంటే ఎగ్జాంపుల్ గా తోజీ ఉన్నాడు. తోజీలో అస్సలు కర్స్డ్ ఎనర్జీ ఉండదు. అంతేకాదు, తోజీ తన 5 సెన్సెస్ తో స్పిరిట్స్ తో ఫైట్ చేయగలడు. యూకి తోజీ మీద రీసెర్చ్ చెయ్యాలనుకుంది, కానీ తోజీ ఒప్పుకోలేదు. ప్రపంచంలో తోజీ ఒక్కడికే కర్స్డ్ ఎనర్జీ అస్సలు ఉండదు. తోజీ చనిపోయాడు కాబట్టి యూకి 2వ మార్గం ఎంచుకుంటుంది. అందరికీ కర్స్ ని కంట్రోల్ చేయడం నేర్పించాలి. కర్స్డ్ స్పిరిట్ సార్సరర్ నుంచి రావు. వాళ్ళు కావాలని చనిపోయాక కర్స్ గా అవ్వాలనుకుంటే తప్ప కర్సెస్ సార్సరర్స్ వల్ల ఏర్పడవు. సార్సరర్స్ వాళ్ళలో ఉన్న కర్స్ ని కంట్రోల్ చేయగలరు. నాన్ సార్సరర్స్ అలా కాదు, అందుకే వాళ్ళ వల్ల కర్సెస్ ఏర్పడతాయి. ప్రపంచంలో అందరూ సార్సరర్స్ అయితే కర్సెస్ అస్సలు ఉండవు. గేతో, నాన్ సార్సరర్స్ అందరినీ చంపేస్తే ప్రాబ్లం సాల్వ్ అవుతుంది కదా అంటాడు. యూకి, అది కూడా చేయొచ్చు, అన్నిటికన్నా సులువైన మార్గం ఇదే. నాన్ సార్సరర్స్ అందరినీ చంపేస్తే ప్రపంచంలో సార్సరర్స్ మాత్రమే ఉంటారు, కర్సెస్ ఉండవు. కానీ నేను అలా చెయ్యలేను అంటుంది. గేతో, నాకేం చెయ్యాలో అర్థం కావట్లేదు. ఇప్పుడు దాకా నాన్ సార్సరర్స్ ని కాపాడడానికి సార్సరర్స్ ఉన్నారు అనుకున్నాను, కానీ పరిస్థితుల వల్ల నాన్ సార్సరర్స్ మీద అసహ్యం వస్తుంది అంటాడు. యూకి, నీ డెసిషన్ బట్టి ఉంటుంది, ఏం చెయ్యాలో నువ్వే ఆలోచించాలి అంటుంది. వెళ్లేటప్పుడు రీకో కాకుండా ఇంకొక స్టార్ ప్లాస్మా వెజల్ ఉంది, తెంగిన్ ఆ వెజల్ తో మెర్జ్ అయ్యాడు అని చెప్తుంది. అదే రోజు మిషన్లో హైబరా చనిపోతాడు. ననామి ఇలా జరగకూడదు అని కోపంగా ఉంటాడు. గేతో, నీ బదులు గోజో వెళ్ళాడు, తను చూసుకుంటాడు, నువ్వు రెస్ట్ తీసుకో అంటాడు.
నెక్స్ట్ రోజు గెతో మిషన్ కి వెళ్తాడు. అక్కడ నాన్ సాసరస్ ఇద్దరు పిల్లలని జైల్లో పెట్టి ఉంచుతారు. గెతో డెసిషన్ తీసుకుంటాడు. నాన్ సాసరస్ అందరినీ చంపేసి సాసరస్ మాత్రమే ఉండే ప్రపంచం సృష్టించాలి అని. అక్కడ ఉన్న వాళ్ళందరినీ చంపేస్తాడు. తన అమ్మ నాన్నని కూడా చంపేశాడు. తనని స్కూల్ నుంచి సస్పెండ్ చేశారు. యాగా గోజోకి గెతో గురించి చెప్తాడు. గోజోకి చాలా కోపం వస్తుంది. గెతో ఎందుకు ఇలా చేశాడో అర్థం కాదు. గెతో షోకోని కలుస్తాడు. షోకో, నువ్వు క్రిమినల్వి, నీ గురించి వచ్చిన న్యూస్ కరెక్టేనా అంటే గెతో అవును అంటాడు. షోకో, ఎందుకు ఇలా చేశావు అంటే గెతో సాసరస్ మాత్రమే ఉండే ప్రపంచం సృష్టించాలనుకుంటున్నాను అంటాడు. షోకో నవ్వి, నాకు అర్థం కాలేదు అంటుంది. గెతో, నేను పిల్లాడని కాదు, నేను చేసేది అందరికీ అర్థం అవ్వాలనుకోవడం లేదు అంటాడు. షోకో గోజోకి కాల్ చేసి గెతో నాతో ఉన్నాడు అంటుంది. గోజో వస్తాడు. నిజంగా నీ ఫ్యామిలీతో సహా నాన్ సాసరస్ అందరినీ చంపాలనుకుంటున్నావా అంటే గెతో, నా ఫ్యామిలీ స్పెషల్ కాదు, నేను చేయాల్సింది చేస్తాను అంటాడు. గోజో, నీ ప్లాన్ వర్కౌట్ అవ్వదు, చాలా మందిని అనవసరంగా చంపుతున్నావు అని కోపంగా అంటాడు. గెతో, నువ్వు సాసరస్ మాత్రమే ఉండే ప్రపంచం సృష్టించగలవు, నీ వల్ల అవుతుంది, నేను డిసైడ్ అయ్యాను, నా ప్లాన్ సక్సెస్ అవ్వడానికి చేయగలిగినంత చేస్తాను, నీకు కావాలంటే నన్ను చంపై అంటాడు. గోజో తన బెస్ట్ ఫ్రెండ్ ని చంపలేడు. గెతో అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. టైమ్ వెసల్ అసోసియేషన్ నుంచి చాలా మంది వెళ్ళిపోయారు. గెతో టైమ్ వెసల్ అసోసియేషన్ ని కొని డబ్బులు సంపాదించడానికి, కర్సెస్ అబ్జర్వ్ చేసుకోవడానికి వాడుకుంటాడు. అసోసియేషన్ లో మిగిలిన వాళ్ళతో, నేనిప్పుడు మీకు లీడర్, నన్ను ఫాలో అవ్వండి అంటాడు. కొంతమంది వినకపోతే వాళ్ళని చంపేస్తాడు. అదే టైంలో గోజో తోజీ కొడుకు మెగుమిని కలుస్తాడు. మీ నాన్న జెనిన్ క్లాన్ లో ఒకడు, అక్కడ నచ్చక క్లాన్ ని వదిలేసి వెళ్ళిపోయాడు. మీ నాన్నని నేను చంపేశాను అనే లోపు మెగుమి, అతను ఎక్కడ ఉన్నాడో ఏం చేస్తున్నాడో నాకు అనవసరం, చాలా ఏళ్ల నుంచి అతనిని చూడలేదు, అతను మొహం కూడా నాకు సరిగ్గా గుర్తులేదు, సుముకి అమ్మ అతను కలిసి ఎక్కడికో వెళ్ళిపోయి ఉంటారు అంటాడు. గోజో, ఇప్పుడు నువ్వేం చేస్తావు, జెనిన్ క్లాన్ లో జాయిన్ అవుతావా అంటే మెగుమి, సుముకి హ్యాపీగా ఉంటుందంటే నేను ఏదైనా చేస్తాను అంటాడు. గోజో, సరే నేను చూసుకుంటాను అంటాడు. 2018లో గోజో నిద్రపోతూ ఉంటే యూజీ మెగుమి నోబరా తనని లేపి, మమ్మల్ని పిలిచి నిద్రపోతున్నారు, ఎందుకు పిలిచారు అని అడుగుతాడు. గోజో నవ్వుతూ నిద్ర లెగుస్తాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను యానిమేనే కాకుండా వెబ్ సిరీస్, కే డ్రామా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే మన ఛానల్స్ని విజిట్ చేయండి. డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను. థ్యాంక్ యూ. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం.